Hi friends, welcome to our channel Competitive Universe 46. Today our question is, an article is sold at a profit of 25%. If the selling price is doubled, the profit will be. ఒక వస్తువును 25% లాభానికి అమ్మారు. అమ్మకపు ధర రెట్టింపు అయితే లాభం ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ని విద్యార్థులందరూ చదవగానే చాలా లెంతీ ప్రాసెస్లో చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా చాలా స్మార్ట్ వేలో అటాక్ చేస్తాను ఫ్రెండ్స్. అందరూ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు an article is sold at a profit of 25% అన్నాడు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాస్ట్ ప్రైజ్ వాడు ఇవ్వలేదు కాదు ఫ్రెండ్స్. కాస్ట్ ప్రైజ్ మనం 100గా అనుకుంటే an article is sold at a profit of 25% అంటే 25% ప్రాఫిట్ అన్నాడు ఫ్రెండ్స్. అంటే 100కి 25% యాడ్ చేస్తే మనకు 125 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఒక ఆర్టికల్ని 25%కి అమ్మాడనమాట. an article is sold at a profit of 25%. if the selling price is doubled, అమ్మకపు ధర రెట్టింపు అంటే సెల్లింగ్ ప్రైస్ అమ్మకపు ధర అనేది రెట్టింపు అయిందండి ఫ్రెండ్స్. అంటే దీన్ని సింపుల్గా ఇంటూ 2 చేస్తే మనకు 250 అవుతుంది ఫ్రెండ్స్. బాగా అబ్జర్వ్ చేయండి. కాస్ట్ ప్రైస్ ఏమో 100, సెల్లింగ్ ప్రైస్ ఏమో 250. అయితే వాడేం కనుక్కోమన్నాడు, ద ప్రాఫిట్ విల్ బీ, లాభం ఎంత అన్నాడు ఫ్రెండ్స్. కాస్ట్ ప్రైస్ ఏమో 100, సెల్లింగ్ ప్రైస్ ఏమో 250, మధ్య గ్యాప్ ఎంత ఫ్రెండ్స్ 150 అనేది మనకు ప్రాఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ని మనం ఫైండ్ అవుట్ చేసేదానికి ఫార్ములా ఏంది ఫ్రెండ్స్, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అంటే ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ ప్రైజ్ మీద మనం ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి దేర్ ఫోర్ 150 బై సిపి ఎంత ఫ్రెండ్స్ 100 ఇంటూ 100 ఫ్రెండ్స్. 100 గెట్ క్యాన్సిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా మన ఆన్సరు 150 ఫ్రెండ్స్. మన ఆన్సరు ఆప్షన్ డి ఫ్రెండ్స్.